పార్టీ గురించి ఏం చెప్పిండ్రా? వాడు నా పార్టీ గురించి ఏం చెప్పిండు? చాలా తప్పుగా మాట్లాడు. వాడు వాడిని ఉడికే జీవితంలో చేసుకో తినరా? వాడు జీవితంలో చేసుకో తినరు. రాని మామా, నువ్వు బెదిరాకు మామా, నేను చూసుకుంటా. అదే కాన్ఫిడెన్స్తో ఉండాలి. మీరందరూ ఉన్నారని వాడు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మిస్ కాడు. ముందే చెప్పనన్నా, వాడి గురించి నువ్వే ఎలక్షన్ అయ్యే వరకు ఆగాలని చెప్పినావు. వాడు కనవాడని నా చేతులతో పిండేస్తావని. పండు, నువ్వు వెళ్ళి చూసి ఫోన్ చేయి. సంవత్సరాలకెళ్ళి జరుగుతుంది ఊళ్ళో. మా ఊళ్ళేది నీకు తెలుసు. 5 సంవత్సరాలకెళ్ళి వాళ్ళ డామినేషన్ ఎక్కువైంది. మేమేం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కదానికి ఎదురే చెప్తారు. ప్రతి ఒక్కదానికి మంచిది చేసినా చెడు చేసినా మా నాయకుడిని అంటే నేను అస్సలు నన్ను అంటే పడతా. మా నాయకుడిని అంటే నేను అస్సలు తట్టుకొని. అంటే మేమే లోకువా? వాళ్ళ నాయకునే కాదన్నా, మా నాయకునన్నా మేము సహించం.
అయితే మీది నాయకుల గురించి నా గొడవ ఒకసారి మొబైల్లో చూపిస్తా చూడండి. కెర్రారా మీ నాయకులు చూడండి రా ఎంత బాగా కలిసిమెలిసి ఉంటారు. మీకేమైందిరా కొట్టుగా చేస్తున్నారు? వాళ్ళేమి కొట్టుకు చావమంటారు ఏమరా? మీరు వాళ్ళ మీద పెట్టుకునే ప్రేమ వాళ్ళతోనే చూపించాలి కానీ ఇట్లా పక్కన మీద చూపించడం ఏందిరా? అందరు కలిసిమెలిసి ఉండాలి. మీ నాయకులు ఎట్లా ఉంటారో అలా ఉండాలి. ఎవరి అభిమానం వాళ్ళదే. అరే మీ అన్నోళ్ళు ఏమన్నా కొట్టుకోమంటున్నారా? మీ వల్ల వాళ్ళ పేరు ఖరాబ్ అవుతుంది. మీకేమైందంట? అరే రాజకీయమైనాక స్వపక్షము విపక్షము రెండు ఉంటాయిరా. ఆప్యాయంగా ఉండి మీ సమస్యలు వాళ్ళ అధికారులతో తీసుకుపోతే మీ సమస్యలన్నీ నెరవేరుతాయిరా. అరే ఇలా కొట్టుకుంటూ పోతే రాజకీయం కాదరా, రౌడీయం అవుతుంది, ఊరంతా అల్లకొల్లం అవుతుంది. సమస్యలు ఎలా నెరవేరుతాయిరా మీకు? నువ్వు చెప్పింది వాస్తవం అని మాకు తెలివి వచ్చింది. ఇప్పటికెళ్ళి మేము కొట్లాడము. ఏదైనా సమస్య ఉంటే మేము మాట్లాడుకొని మా నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి ఊరు సమస్యలని ఇంకా మేము ఇది చేసుకుంటామన్న. అవునా? ఇప్పుడు ఇప్పటి నుండి ఏం కొట్లాడమన్నా? కలిసిమెలిసి ఉండాలి ఎప్పటికైనా. ఉంటామన్నా, కలిసిమెలిసి ఉంటాం. అరే సారీరా సారీ. ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే బలం. ఆ కార్యకర్తలు వారి గ్రామాల అభివృద్ధికి పాటుపడితే గ్రామ అభివృద్ధి తద్వారా దేశ పురోగతి మార్చే శక్తి వారి సొంతం.